హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు రిషి డిజైన్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను వచ్చేసి బ్లాక్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. 2 బ్యాంగిల్స్కి ర్యాప్ చేశాను థ్రెడ్ అనేది నీట్గా. ఆ తర్వాత ఇలా డైమండ్ షేప్ కుందన్స్ తీసుకొని ఇక్కడ నేను చూపించే విధంగా గ్లూ పెట్టుకొని దానికి స్టిక్ చేసుకోండి. ఈ డైమండ్ షేప్ కుందన్స్ని వైట్ కలర్ డైమండ్ షేప్ కుందన్స్ అనేది తీసుకున్నాను. ఇక్కడ నేను చూపించే విధంగా స్టిక్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి స్క్వేర్ షేప్ కుందన్ బ్లాక్ కలర్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను మిడిల్లో మళ్ళీ సేమ్ పైన ఎలా స్టిక్ చేసామో వైట్ కలర్ డైమండ్ షేప్ కుందన్స్ని కింద కూడా అలాగే పెట్టుకోండి. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి స్క్వేర్ షేప్ బ్లాక్ కలర్ కుందన్ తీసుకొని పెట్టుకోండి. బ్యాంగిల్ మొత్తం ఇలాగే స్టిక్ చేయండి. బ్యాంగిల్ మొత్తం ఇలాగే స్టిక్ చేసుకుంటా నీట్గా స్టిక్ చేయండి. అటు ఇటు వంకర పోకుండా మొత్తం ఒకే లైన్లో నీట్గా స్టిక్ చేసుకోండి. ఇలా బ్యాంగిల్ మొత్తం స్టిక్ చేశాక ఇక్కడ వచ్చేసి కొంచెం గ్యాపే వస్తుంది అనమాట. అక్కడ ఫ్లవర్ అనేది పట్టదు, ఆ షేప్లో ఫ్లవర్ అనేది పట్టదు అనమాట. కొంచెం ఇక్కడ నేను చూపించే విధంగా వస్తుంది ఫ్లవర్ అనేది. కొంచెం వెడల్పుగా అనేది వస్తుంది ఫ్లవర్ అనేది. బ్యాంగిల్కి ఒక చోట అనేది ఇలా ఉంటుంది అనమాట. ఇలా మొత్తం ఫ్లవర్స్కి, ఈ వైట్ కలర్ ఫ్లవర్స్కి మొత్తం ఇలా B7000 గ్లూ అనేది పెట్టుకొని అక్కడ జర్కన్ స్టోన్ బేస్ని పెట్టుకోండి. నేను చూపించే విధంగా జర్కన్ స్టోన్ బేస్ని పెట్టుకొని మళ్ళీ ఆ బేస్లో నేను చూపించే విధంగా గ్లూని పెట్టుకొని ఇప్పుడు జర్కన్ స్టోన్స్ని పెట్టుకోండి. వైట్ కలర్ జర్కన్ స్టోన్స్ అనేది పెట్టుకోండి. మొత్తం బ్యాంగిల్ మొత్తం ఇదే విధంగా పెట్టుకోండి. చూసారు కదా, బ్యాంగిల్స్ అనేది కంప్లీట్ అయిపోయినాయి, చాలా అందంగా ఉన్నాయి. ఇందాక తయారు చేసుకున్న బ్యాంగిల్స్ వచ్చేసి 2 కట్ బ్యాంగిల్స్, ఇవి వచ్చేసి 4 కట్ బ్యాంగిల్స్ అనమాట. 4 కట్ బ్యాంగిల్స్కి కూడా థ్రెడ్ బ్లాక్ తీసుకొని ర్యాప్ చేసుకోండి నీట్గా. తర్వాత స్క్వేర్ షేప్ బ్లాక్ కలర్ కుందన్స్ని బ్యాంగిల్ మొత్తం నేను చూపించే విధంగా స్టిక్ చేసుకోండి. బ్లాక్ కలర్ స్క్వేర్ షేప్ కుందన్స్ అనమాట. ఇవి కంప్లీట్ అయిపోయింది బ్యాంగిల్ అనేది. ఇలా నేను 2 బ్యాంగిల్స్ తయారు చేసుకున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని కోరుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ వరకు వీడియోని చూసి బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఈ బ్యాంగిల్స్ని నేను ఎలా సెట్ చేశానో కూడా చూడండి. ఈ బ్యాంగిల్స్ని మిడిల్లో వేసుకోవడానికి వైట్ కలర్ బ్యాంగిల్స్ కూడా తయారు చేశాను అనమాట. ఇవి వచ్చేసి 6 కట్ బ్యాంగిల్స్ అనమాట. 3 తయారు చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ తయారు చేసుకున్న ఫ్లవర్ షేప్ బ్యాంగిల్, తర్వాత వైట్, తర్వాత బ్లాక్ కుందన్స్ బ్యాంగిల్, తర్వాత మళ్ళీ మిడిల్లో వైట్, తర్వాత బ్లాక్ కుందన్స్, తర్వాత వైట్, తర్వాత వచ్చేసి ఈ ఫ్లవర్ షేప్ బ్యాంగిల్ ఇలా వేసుకున్నాను అనమాట. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ పెట్టడం అనేది మర్చిపోకండి.